అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఏ ఏ స్థానాలు కావాలని అదైతే బహిర్గతం అయితే కాలేదు ఇప్పటి వరకు. ఆ అయితే నేనైతే వ్యక్తిగతంగా విశాఖపట్నం గతంలో కూడా మేము పొత్తులో భాగంగా కంబటి హరిబాబు గారు గెలుచుకున్నాము. అలాగే గతంలో కూడా ఇండివిజువల్ గా మేయర్ గా కూడా గెలిచాం విశాఖపట్నం. సో ఈ సందర్భ ఆ నేపథ్యంలో అలాగే జీవీఎల్ నరసింహారావు గారు కూడా గత 2 సంవత్సరాలుగా అక్కడ చాలా వర్క్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. అనేకమైనటువంటి రంగాల వివిధ ప్రాంతాల ప్రజలతోనూ అందరితోనూ మమేకమే చేస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీకి జీవీఎల్ నరసింహారావు వస్తారేమో అని చెప్పేసి నేనైతే వ్యక్తిగతంగా భావించాను. అదొకటి కొంత ఇబ్బందికర పరిస్థితే. అలాగే ఏలూరు కూడా మేము బలంగా చేస్తున్నాం. అక్కడ తపనా చౌదరి గారు ఉన్నారు. వారు కూడా గట్టిగా గత 3-4 ఏళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సో వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు గత 3 సంవత్సరాలుగా తపనా ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామాన చేస్తున్నారు. అది ఒక బలమైనటువంటి పార్లమెంట్ స్థానం. సో అది కూడా అదేనా వస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను. సో ఈ రెండైతే, అలాగే విజయవాడ కూడా మరి విజయ చౌదరి గారు అడుగుతున్నారని చెప్పేసి అనేవారు. సో వారికి కూడా ఇచ్చున్నా బానే ఉండేది. సో ఇలా కొన్ని స్థానాలు అయితే హిందూపూర్ అయితే ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే స్వామీజీ, వీళ్ళందరూ స్వామీజీ కూడా అక్కడ యాక్టివ్ గా వర్క్ చేశారు, చేసుకుంటున్నారు కూడా. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇలా మిగతా నాయకులు కూడా ఉన్నారు. అలాగే హిందూపూర్ పార్లమెంట్ కూడా బాగుంటుందని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి సర్వత్రా ఒక అభిప్రాయం. సో ఈ నేపథ్యంలో అన్ని డిక్లేర్ అయిపోయినాయి కాబట్టి ఇక మిగిలిన ఏ రకంగా ఇప్పుడు విజయనగరం ఒకటి మిగిలి ఉంది. అది మరి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గెలుచుకోలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అశోక్ గజపతి రాజు గారి సందర్భంలో 2 సార్లు కూడా గెలుచుకున్న స్థానమే. సో అక్కడ మరి అది ఎలా ఉంటుందో, అలాగే అనకాపల్లి మరి ఎవరికి ఇస్తారు, రకరకాల ఆశావాహులు ఉన్నారు. సీఎం రమేష్ గారు అంటున్నారు, లేకపోతే పివిఎన్ మాధవ్ గారు అంటున్నారు, రకరకాల పేర్లు ఉన్నాయి. సో అలాగే రాజమండ్రి మా పార్టీ పెద్ద నేత సోమవీర్రాజు గారు, ఆయన నేటివ్ స్థానికుడు. అక్కడ గత 50 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నారు. గతంలో పార్లమెంట్ కి పోటీ చేశారు, అసెంబ్లీకి పోటీ చేశారు, జాతీయ కార్యవర్గ సభ్యులు. మరి వారికి ఏమైనా ఇస్తారా, లేకపోతే అన్ని పేపర్లో రాసినట్టు పురంధేశ్వరి గారికి ఇస్తారా, ఎలా ఇస్తారా అన్నది. అలాగే నర్సాపురం కూడా ఇస్తారా అని అంటున్నారు. అది ఎవరికి ఇస్తారు, ఒకళ్ళు కృష్ణరాజు గారు మిసెస్ గారు ఏమైనా వస్తారా, శ్యామలాదేవి గారు ఏమైనా వస్తారా, లేకపోతే వేరే మేనల్లు వస్తారా, అది ఇంకెవరు వస్తారు, ఇంకెవరు ఉన్నారా అన్నది చర్చ జరుగుతుంది. అది తిరుపతిలో కూడా గతంలో ఒకసారి గెలుచుకుని ఉన్నాం. తిరుపతి పార్లమెంట్ కూడా ఇస్తారని చెప్పేసి అంటున్నారు. సో అది కూడా గతంలో మనం బై ఎలక్షన్స్ కూడా పోటీ చేసాం. ఇండివిజువల్ గా జనసేనతో కలిపి అయితే ఒక 50,000 ఓట్లు వచ్చాయి. సో అదో తెలుగుదేశం కూడా కలిసింది కాబట్టి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది, గెలిచే అవకాశం ఉన్న స్థానం. అలా కొన్ని అయితే మిగిలి ఉన్నాయి. సో ఏ రకంగా అది ముందుకు వెళ్తుంది, ఏ స్థానాల్లో మాకు రావడం జరుగుతుంది చూడాలి. అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా కొంచెం మేము గతంలో గెలిచిన స్థానాలు కూడా కొంతవరకు డిక్లేర్ చేసేసి ఉన్నాయి. రాజమండ్రి అర్బన్ గతంలో నేను కూడా ఉన్నాను, అక్కడ వర్క్